ఏంటి సార్ ఇప్పుడు 2025 మొన్న జరిగిన ఇది కేసులు కావచ్చు అవన్నీ చూస్తే 2025లో నెటిజన్స్ మళ్ళీ ట్విట్టర్లో కానీ అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 2025లో ఆర్జీవి జైల్లోకి వెళ్తాడు అంటున్నారు. ఏంటి ఇది జరగబోతుందా? కదా ఇప్పుడు మన మనిషికి మనం ప్రైమరీగా మన అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎవడు కష్టాల్లో ఉంటేనే మనకు సుఖం వస్తుంది. అది మనిషి నైజం. ఓకే, అది ఎంత పెద్ద కష్టం అయితే అంత ఎక్కువ సుఖం వస్తుంది. సో వాళ్ళు ఎలాగూ అంటే నాకు అలాంటి ఇష్యూ వస్తే సుఖపడే వాళ్ళు అంటే వాళ్ళని నేను ఎందుకు వద్దన్నది. ప్రతి ఓడుకు అనేది కలే కదా. ఎదుటివాడి సుఖం కోసం వర్మ గారు ఉన్నారు. నేనేమి కాదు, ఎవరు కష్టంలో ఉన్నా చాలా మందికి సుఖం వస్తుంది. ఒక దశలో ఎమోషన్స్ అనేవి ఆర్జీవీకి ఎక్కువ ఉండవు. మరి అటువంటిప్పుడు ఎదుటివాడి ఎమోషన్స్ తోటి ఎదుటివాడి సుఖం కోసం వర్మ పని చేస్తుందంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? నేను ఎప్పుడు అలా ఎవరి కోసం నేను పని చేస్తాను, నా లైఫ్లో ఎప్పుడు నా కోసమే చేసుకుంటా అని చెప్పా. అదొక పాయింట్. ఇంకోటి వేరే వాళ్ళ విమర్శలు నేను పట్టించుకోను. ఎందుకంటే నేను దున్నపోతున్నాను. దున్నపోతు మీద వర్షం పడితే దాన్ని ఏం పట్టించుకోదు. లేకపోతే ఏనుగు నేను కుక్కలు మెరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్. మీరు జీరోలు ఎన్ని కలిపినా జీరోయే కదా సార్. అటువంటి పట్టించుకోండి. అటువంటిప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు గోడ దూకి పారిపోవాల్సిన అవసరం వచ్చింది? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, పోలీసులు రాలేదు, అప్పుడు కూడా మొబైల్ అరెస్ట్ అని కూడా చెప్పలేదు. అప్పుడు కూడా మొబైల్ చూస్తున్నారు. మొబైల్ అప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారా? నాకు వర్క్ ఉంటుంది కదా. ఏంటి సార్ ఇప్పుడు ఏపీ సర్కారు మీ మీద కావాలనే కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేస్తుందని మీరు? ఇప్పుడు ఎవరు ఏం చేస్తారని 100% తెలియటానికి ఆస్కారం లేదు నా దృష్టిలో. కాదు అసలు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు అంత కీన్గా ఉంది. ఐ ఫీల్ దట్ టూ బిజీ ఇన్ 100 థింగ్స్. ఇలాంటి చిన్న చిన్న వాటి మీద ఏదో పని కట్టుకుని ఒక కుట్ర పన్నుతారని నేను అనుకోవట్లేదు.